మరొక 15 రోజుల్లో వీళ్ళందరూ టోటల్ గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. అంటే వర్కర్స్ కావాల్సిన షెడ్స్ వేసుకోవటం కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన మెస్సులు ఏర్పాటు చేయటం, మిషనరీ తెచ్చుకోవటం, ఎక్విప్మెంట్ అంతా తీసుకోవటం, ఎన్ని కూడా అడిగే 15 రోజులు టైం ఇవ్వండి సార్, 15 రోజులు అన్ని చేరుస్తామన్నారు. కొన్ని చేర్చామన్నారు, అవి చెక్ చేయడానికి వాళ్ళు వచ్చాను. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ కావాలా, ఏదైతే మిగిలిన ల్యాండ్ ఉందో దాన్ని మానిటైజేషన్ వచ్చేదంతా కట్టాలని ముందు వచ్చే యాక్చువల్ గా లోన్స్ తీసుకున్నాం. ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది ఒకటి మొదలు పెట్టారు, ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. దీన్ని వేస్ట్ ఏముందండి, రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి యాక్చువల్ గా లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి యాక్చువల్ గా కట్టడని. అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టము.